హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నని మెకానిక్ యూట్యూబ్ ఛానల్. స్కూటీ పెప్కి అయితే ఈరోజు మనకి వీల్ అయితే బ్యాక్ వీల్ హబ్ అనేది స్ట్రక్ అయిపోవడం అయితే జరిగిందనమాట. మీరు చూస్తున్నారు కదా, రస్ట్ అయితే వచ్చేసింది. నేను ఓపెన్ చేయడం చూసినా కానీ మనకి రస్ట్ అనేది ఒక పౌడర్ లాగా అయితే ఫామ్ అయిపోయి మనకి కనిపిస్తుంది కదా. వీల్ బోల్ట్ చాలా అయితే లూజ్గా అయితే ఉంది. వాచర్ కూడా చూస్తున్నారు కదా ఎంత ఫ్రీగా అయితే తిరుగుతుందో. కానీ వీల్ బోల్ట్ అనేది మనకి అస్సలు ఓడట్లేదు. మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే, మనం బ్రేక్ షూలు వేయించి మనం డ్రమ్ అనేది బిగించేటప్పుడు గ్రీజ్ అనేది అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ డ్రమ్ములోకి యాక్సిల్ అనేది ఒక 3 అంగుళాల దాకా వెళ్తుంది కాబట్టి మనకి త్వరగా రస్ట్ వచ్చింది. చిన్న రస్ట్ ఉన్నా కానీ మనకి ఎక్కువ బలంతో అయితే ఉండిపోతుంది. ఇంకా మనకి ఓపెన్ చేయడానికి కుదరదు. నేనైతే బండి స్టార్ట్ చేసి రేంజ్ పెట్టి మనకి రోడ్డు సపోర్ట్ తీసుకొని ఎక్సలేటర్ ఇస్తున్నా కానీ బోల్ట్ కూడా అస్సలు ఓడట్లేదు. మెకానిక్స్ చేసే చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఎట్లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు దీనికి వచ్చేసి మనకి ఒక 3,000-2,000 దాకా ఖర్చు అయిపోతుంది వెహికల్కి. మనకంటే మీకు నచ్చినట్టు